ఓటర్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు గుర్తింపు నమోదు కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఓటు ప్రాధాన్యతను తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ర్యాలీలు చేశారు. ఓటు హక్కు సద్వినియోగం ద్వారానే సుపరిపాలన సాధ్యమని గవర్నర్ నరసింహన్ ఉద్ఘాటించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని రవీంద్ర భారతిలో ఆయన ప్రారంభించారు. ఎక్కువసార్లు ఉప ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధికి ఆటంకమన్న గవర్నర్ ఖాళీ అయిన స్థానాలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించేలా చట్టాలు రావాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66,273 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు సవరణ ప్రక్రియ జరిగింది. I think today is an extremely important day in the history of independent India. Well, it is very easy for all of us to sit in our armchairs and criticize those who are sitting in the other chair. But I would like to today state before you that the first step that we need to take to promote good governance, clean governance, is that every one of the eligible citizens who is eligible to vote must go and cast his vote during an election process. ఓటు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పలు జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీలు చేశారు. విశాఖలో జాతీయ సేవా పథకం జరిపిన ర్యాలీలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పాఠశాల, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగం తెలిపే ప్లకార్డులు ప్రదర్శించారు. వరంగల్లో ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అదనపు సంయుక్త కలెక్టర్ సంజీవయ్య ప్రారంభించిన ప్రదర్శన హన్మకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి కేయూ ఆర్ట్స్ కళాశాల వరకు సాగింది. కరీంనగర్లో జిల్లా రెవెన్యూ అధికారి బాలాజీ, రంజిత్ ప్రసాద్ ప్రారంభించిన ర్యాలీలో విద్యార్థులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తిరుపతి ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అనంతరం శ్రీనివాస ఆడిటోరియంలో ప్రమాణం చేశారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచుకోవాలని కార్యక్రమానికి హాజరైన అతిథులు సూచించారు. ఇతర జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.